టిల్లు డీజే టిల్లు 2 అయితే మాత్రం సూపర్ ఉంది. ఫుల్ కామెడీ. నిజంగా అయితే మాత్రం హీరో చొక్కాకి ఉంటాయి మెరుపులు, మొత్తం థియేటర్ మొత్తం అరుపులు అనమాట. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ వరకు బాబోయ్ సూపర్ కామెడీ. మన సిద్ధు జొన్నలగడ్డ ఈసారి కూడా హీరోయిన్కి పెట్టాడు పెద్ద ఆలుగడ్డ. రెండో హీరోయిన్ అలాగే మన ఫస్ట్ హీరోయిన్ కూడా వచ్చింది, క్లైమాక్స్లో తగిలిందనమాట. ఆ హీరోయిన్తో కూడా బాబోయ్ సూపర్గా ఉంది. సినిమా అయితే మాత్రం ఆల్ టైమ్ హిట్. అమ్మా ఇగో ల్యాగ్ అనొద్దు, గుంటూరు గారు కూడా ల్యాగ్ అన్నారు, లాగ్ పెట్టి కొడతా అన్న. ల్యాగ్ కాదు, నువ్వు చూసావా? నువ్వు చూడలే, నేను చూశాను సినిమా. చెప్తున్నా సూపర్ ఉంది. స్టార్టింగ్ సాంగ్ అయితే మాత్రం అదిరిపోయింది. అలాగే ఈ సినిమాలో హీరో ఫాదర్ ఆయన కామెడీ కూడా అల్టిమేట్. మొత్తం ఆయనకి పైల్స్ వస్తుంది అనమాట. ఆ పైల్స్ నుంచి ఒక కామెడీ క్రియేట్ చేశారు, చాలా బాగుంది. మొత్తం మైదా పిండి మీద ఉంటుంది. అనుపమ అయితే ఆ లిప్ లాక్ బాబోయ్ సూపర్ అనమాట. లిప్ లాక్లా నిజంగా ఆ హీరోయిన్ మళ్ళీ ఇంకే సినిమాలో చేయలేనంత లిప్ లాక్స్ అయితే ఉన్నాయి. పెట్టేది ఒక 10 వరకు పెట్టారనమాట. కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే దానికి మన కెమిస్ట్రీకి మనం అయితే చూసాం కాబట్టి ఆ సినిమాలో మనకి హైలైట్ పాయింట్స్ అనేవి అర్థమవుతాయి. హీరోయిన్ మాత్రం చాలా బాగా సూట్ అయితే అయ్యింది. చాలా బాగుంది ఈ సినిమా అయితే మాత్రం. అలాగే మ్యూజిక్ నార్మల్గా గొంతు బాగోకపోతే మిరియాలు వేసుకుంటాం కదా, ఈ రామ్ మిరియాల వల్ల నిజంగా గొంతు పోయింది. అరిచి ఆ పాటలు మాత్రం సూపర్గా ఉన్నాయి. నిజంగా సూపర్. డీజే టిల్లు సూపర్ డూపర్ హిట్. నేనైతే మాత్రం చాలా నవ్వుకున్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. క్లైమాక్స్ కూడా సూపర్గా ఉంది. దీంట్లో హీరోయిన్ వచ్చేసి చెప్పకూడదులే, అది చెప్తే మళ్ళీ రివీల్ అయిపోద్ది. సూపర్ అయితే సూపర్ సినిమా. రేటింగ్ అయితే 5. అందరూ చూడాలి, అందరు రావాలి. థ్యాంక్ యూ. టిల్లు స్క్వేర్ సినిమా చూసే జరిగింది. డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగుంది. సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంది. అనుపమ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అది 1 అయితే హిట్ అయితే డబల్ హిట్. రేటింగ్ పాయింట్ అయితే 5 ఇస్తాను. సూపర్ ఉంది. సూపర్ ఏంది హలో చాలా బాగుంది. సీన్స్ చాలా బాగున్నాయి. కామెడీ పార్ట్ 2 అయితే చాలా నచ్చింది. పార్ట్ 1 కన్నా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. సూపర్. లిల్లీ యాక్టింగ్ బాగుంది. బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సూపర్ హిట్ సినిమా. వన్ మ్యాన్ షో సూపర్, చాలా బాగుంది. But tonight I have my flight to USA. I came to watch the first day morning show. It's an amazing movie. Everybody must watch. He rocked it. He nailed it. If possible, please get DJ Tillu sequence 3. మామూలుగా లేదన్నా. అరే ఏమన్నా కామెడీ అన్న, ఇలాంటి కామెడీ ఎలాంటి సినిమాలో ఇప్పటి వరకు రాలేదు. ఆ కామెడీ కోసం ఊరికెళ్తే ఇంటికి వేస్తాము లాకు ఏమన్నా ఇచ్చిందా హీరోని? లిప్ లాకు ప్రతి అమ్మాయి అబ్బాయిని చేస్తుంది మోసం. అరే ఈ సినిమా చూస్తే పక్కా వస్తుంది ద్వేషం. 60 దాటిన వాళ్ళకి ఇస్తారు పెన్షన్. ఈ సినిమా చూస్తే మీకు ఉన్నది ఇంకా టెన్షన్. అరే కామెడీ. అరే ఏమన్నా ఇచ్చిందన్న హీరోని లిప్ లాకు? అరే ఇంత ఫేమ్ ఉన్నాక కూడా ఇంకా ఫేమ్ కావాలి. అరే ఏమన్నా లిప్ లాక్? అరే మెంటల్ ఎక్కిపోతుంది. అరే లిప్ లాక్లు, సీన్లు, అరే కామెడీ, ఆ యాక్షన్, ఆ థ్రిల్లరు మస్తు అనిపించింది అన్న. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాదన్న, ఇండస్ట్రీ హిట్ అంతే. ఇలాంటి సినిమా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ రాలేదు. ఇలాంటి కామెడీ తీయాలంటే డైరెక్టర్ అమ్మ మొగుడు పుట్టాలి. అట్లా ఉంది డైరెక్టర్, అట్లా తీసిన సినిమా. థ్యాంక్ యూ అన్న. సినిమా కోమా ఉంది. గుడ్ మార్నింగ్. చాలా బాగుంది. నచ్చుతుంది, ఫ్యామిలీకి నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది, ఆల్ ఏజ్ గ్రూప్స్ కి నచ్చుతుంది. వై బికాస్ ఇట్స్ కామెడీ మూవీ కదా, బాగుంది. నో నాట్ అ బోర్డ్ సీన్స్ అవి, బట్ మనం అంత కామెడీ చూస్తే వీ క్యాన్. యా బోత్ సక్సెస్ఫుల్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ కామెడీ ఉంది. డీజే టిల్లు కాస్ట్యూమ్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ ఇస్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సాంగ్స్ బాగున్నాయి. టిల్లు కాస్ట్యూమ్ యూ హ్యావ్ టు సీ ద మూవీ. అంతే, వీ హ్యావ్ టు నాట్ రివీల్ కదా, చూడాల్సింది. రెండు బాగున్నాయి. పార్ట్ 2 లో డీజే టిల్లు అందరికి చిల్లు పెట్టాను. మామూలు సినిమా. నీ పేరు లిల్లీ ఏమో కానీ నువ్వు 100% రాధికవి. అసలు మామూలు లేదు అన్న. టైమింగ్ రైమింగ్ అసలు పీక్స్, అసలు మామూలు కామెడీ లేదు. ఆఫ్టర్ లాంగ్ టైం నేను మ్యాడ్ సినిమా చూసి ఫుల్గా నవ్వుకున్నా. దాని తర్వాత డీజే టిల్లు 2, డీజే టిల్లు స్క్వేర్. ఇది మామూలు స్క్వేర్ కాదు కన్నా, టిల్లు స్క్వేర్.
ఫుల్ ఫన్ ఉంది బ్రో. సినిమా మొత్తం మనోడు రైమింగ్ డైలాగ్స్ చూసి ఫుల్గా నవ్వుకోవచ్చు. అంటే మ్యాడ్ సినిమా ఎంత ఫన్ ఉంటుంది, టీజేటీలు ఎంత ఫన్ ఉంటుంది, ఇందులో డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇందులో స్టోరీ లాజిక్లే వెతుకోవద్దు, మ్యాజిక్లే వెతకాలి. మామూలు మ్యాజిక్లు లేవు. మనోడు అయితే మొత్తం ఇంటర్వెల్ బ్యాంగ్, అసలు ట్విస్ట్లు అనుపమ మామూలు ట్విస్ట్ ఉండదు ఇందులో. కొంచెం సేపు ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం అనిపించింది, లైట్ బోరింగ్ అన్నట్టు అనిపించింది. బట్ ఒక్కసారి కొంచెం అనుపమ క్యారెక్టర్ రివీల్ అయిన తర్వాత ఇక స్టార్ట్ అయింది భయ్యా, మామూలు కాదు. ఇంపాక్ట్ వేరే ఉంటుంది. అసలు ఫుల్ ఫన్ ఉంది బ్రో. నాకైతే సిద్ధు అన్న యాక్టింగ్కి హ్యాట్స్ ఆఫ్. అసలు ఆ డైలాగ్స్తోనే ఇంతగా నవ్వించవచ్చు అని చెప్పొచ్చు మన మూవీలో. అంటే నేను మళ్ళీ సేమ్ అట్లనే ఉంటుందేమో అనుకుని వచ్చిన, అంటే కొంచెం ఏమైనా ఉండొచ్చు. ఇందులో ఫుల్ డైలాగ్స్ ఉంది భయ్య. అంత అసలు ప్రతి ఎక్కడ మాట్లాడినా నవ్వుతూనే ఉంటాం. మనోడు ఎక్స్ప్రెషన్స్కి, డైలాగ్స్ డెలివరీకి అన్నిటికీ నవ్వుతూనే ఉంటాం. సినిమా మొత్తం వన్ మ్యాన్ షో. సిద్ధు అన్న అసలు మామూలు కాదు. నీకు హ్యాట్స్ ఆఫ్ బ్రో. అసలు మ్యూజిక్ సూపర్ ఉంది. సినిమా బ్లాక్ బస్టర్ బ్రో. ఉంది లాట్స్ ఆఫ్ ఫన్ ఎలిమెంట్స్ అండ్ ఐ వుడ్ సే ఇంకా టిల్లు కంటే ఇది యాక్చువల్లీ బాగుంది. ఇట్స్ డబుల్ ద ఫన్ అండ్ ఫుల్ మసాలా ఉంది. ఐ థింక్ ఓవరాల్ రాధికా రెఫరెన్సెస్ అండ్ సినిమా మొత్తం కూడా అమ్మాయిల్ని ఫుల్ అసలు విలన్స్ లాగా చూపించారు. బట్ దట్స్ వేర్ మెన్ విల్ కనెక్ట్. అంటే చాలా లైన్స్ ఉన్నాయి అమ్మాయిల గురించి. ఏం లేదండి, ఇట్స్ నథింగ్ అబ్జెక్షనబుల్. ఉన్నాయి, దేర్ ఆర్ సమ్ కిసెస్. బట్ ఐ గెస్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్, అమెజాన్ చూసే ఆడియన్సెస్కి అంతేం అది పెద్ద షాకింగ్ ఏమి ఉండదు. అండ్ అనుపమ ఇస్ రియలీ కూల్. ఐ మీన్ మంచి రోల్ ఉంది, ట్విస్ట్ ఉంది, అందరికి తెలుస్తుంది. ఐ థింక్ ఇట్స్ ఫన్ మూవీ, జస్ట్ గో అండ్ వాచ్. లేదు సీక్వెల్ గురించి ఐ థింక్ ఇదే చాలా ప్రెషర్లో చేసినట్టున్నారు వాళ్ళు. ఇదే చాలా ప్రెషర్తో చేసినట్టున్నారు. బట్ దే డిడ్ అ వెరీ గుడ్ జాబ్. చాలా లేదు చాలా ఎంటర్టైన్మెంట్, లాట్ ఆఫ్ ఫన్, లాట్ ఆఫ్ కామెడీ. ఎవ్రీ లైన్ అసలు నవ్వుకుంటూ ఉండాలి. బ్లాక్ బస్టర్ అసలు. యూ హావ్ టు కీప్ క్లాపింగ్. ఐ థింక్ సో. అంటే సినిమాలో కొంత మటుకు ఒక క్రైమ్ యాంగిల్ ఉంది, చిన్న క్రైమ్ యాంగిల్. బట్ మనం ఈ ఫన్ లో పడిపోతాం. అసలు అది చిన్నగా ఏదో వస్తుంది కానీ వీఆర్ ఫోకస్డ్ ఆన్ టిల్లు క్యారెక్టర్. అసలు లేదండి, నో, ఇట్స్ వాస్ క్వైట్ నైస్. హైలైట్స్ అంటే సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. మూవీ కామెడీ అయితే థియేటర్లో పడి నవ్వుతున్నారు అంతే. చాలా బాగుంది. టిల్లు స్క్వేరే బాగుంది యాక్చువల్లీ. అంటే చాలా రిఫరెన్సెస్ ఫస్ట్ మూవీ నుంచి. ఓవరాల్గా అయితే మూవీ చాలా బాగుంది. నచ్చిందండి. చిన్నపిల్లలు చూడలేదండి. ఎక్కువ ఏం లేదు కానీ కొంచెం అది మూవీ చూడండి అన్న, నేను చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. బాగుంది. ఎంజాయ్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన బ్రో. బాని అంటారు కిల్లి, హీరోయిన్ పేరు లిల్లీ. ఎవడైనా బాలే అంటే ఆ నోట్ల కిల్లి. అట్లుంది మూవీ అయితే. నిజంగా చెప్తున్నా అన్న, స్పెక్స్ పడిపోయినాయి తీసుకుంటా ఆగురి బ్రో. నిజంగా మూవీ అయితే చెప్తున్నా కదా బ్రో, నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. బ్రో వన్ మ్యాన్ షో. హీరో అయితే నిజంగా ఆ డైలాగ్లు, ఆ స్వాగ్, అబ్బాబాబా రింగుల జుట్టు చూసి పడిపోయానే. రాధికా ఆల్ రాధికాస్, జర జాగ్రత్త యూత్ మొత్తం రాధికా ఫ్యాన్. నిజంగా నెక్స్ట్ లెవెల్ మూవీ. ఎవరి జంబాలా రాణి రాధికా బాగుందా, లిల్లీ బాగుందా? రాధికానే బాగుంది. లిల్లీ కంటే రాధికా బాగుందన్న. లిల్లీ కంటే రాధికా సూపర్. టిల్లు స్క్వేర్ ఇది. అంటే చాలా మంది ట్రైలర్ చూసి ఏంట్రా ఈ భూత పురాణం అనుకుంటారు. బట్ సినిమాలో మాత్రం అలాంటిది ఏం లేదు భయ్యా. మీరు ఏమి అంత ఓవర్గా ఏమి ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదు. సినిమా అయితే ఏదో సరదాకు వచ్చి హాయిగా కూర్చున్నామా, 1.5 hours నవ్వుకున్నామా, వెళ్ళిపోయామా అనేలాగా ఉంది. ఎలాంటి ట్విస్టులు అన్నీ ఊహించినవే ఉంటాయి. పెద్దగా అంటే సిమిలర్ టు డీజే టిల్లు. ఆ సినిమా ఎలా అయితే మనం చూసామో ఇదే సినిమా సేమ్ వేరియేషను, సేమ్ స్టోరీ. కాకపోతే ఇక్కడ క్యారెక్టరైజేషన్ మారింది తప్ప నాకైతే సేమ్ అనిపించింది మొత్తం. ఇక్కడ వచ్చే పుల్లు పంచులు, ఆ కామెడీ అవి కొంచెం ఎంటర్టైన్ చేస్తాయి. ఆ సాంగ్స్ ఇవైతే చాలా బాగా అనిపిస్తాయి సినిమాలో. నాకైతే స్టోరీ అంతా రొటీనే అనిపించింది, ఎక్కడ ఏం మారలేదు. బట్ వీళ్ళు వేసే పుల్లు పంచులు, జోకులు మాత్రం కొంచెం నవ్విస్తాయి అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఏంటంటే స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుంటే ఇంకా చాలా బాగుండేదని నా ఫీలింగ్. డైరెక్ట్గా అనుపమ కుమ్మేసిందన్న. ఆవిడ లుక్స్ అయితే వేరే లెవెల్. ఇంతవరకు
ఇలాంటి అనుభవాన్ని మనం చూడలేదు. అనుభవం అంటే పద్ధతి డ్రెస్సులు వేసుకొని హాయిగా క్యూట్ లిప్స్తో ఉండేది. బట్ ఈ మామూలు ఎంత హార్డ్గా ఉంటుందని అనుకోలేదు. చాలా అంటే చాలా హార్డ్గా చూపించారు. కానీ లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ఎంట్రీకి దడదలు నడిపింది స్క్రీన్ అంతా. సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఆ ఒక్క సీన్ ఆ సెగ్మెంట్లో బీజిఎం వస్తుంటే మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోయాను నేనైతే. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సీన్లు ఏం లేవన్నా, ఇందులో ఉన్న సీన్లంతా మరీ పేరెంట్స్ చూడకూడదు అనే అంత సీన్లు అయితే ఏం లేవు దీంట్లో. అందరూ వెళ్ళొచ్చు, సరదాగా నవ్వుకుంటూ వచ్చేయచ్చు సినిమాని. నాకైతే ఇంకొంచెం బాగా తీసుండొచ్చు, కంటెంట్ స్టోరీ ఇంకా కొంచెం పెట్టుంటే బాగుండేదేమో అనే ఫీల్ అయితే వచ్చింది. సినిమా చూడడానికి అయితే యావరేజ్ నా వర్షన్లో. దయచేసి డీజే టిల్లుతో మాత్రం పోల్చకండి. థ్యాంక్ యూ. సినిమా గురించి చెప్పాలంటే నిజంగా సినిమా గురించే చెప్తాను నేను. రైట్, ఏం లేదండి. ఇప్పుడు మామూలుగా డీజే టిల్లు చూసారా మీరు అందరూ కూడాను? దాన్నే ఒకసారి మళ్ళీ యూట్యూబ్లో చూడండి అంతే. డీజే టిల్లు కనిపించిపోద్ది అనమాట. అంటే దీంట్లో కొంచెం కామిక్, అంటే అంతకుముందు ప్రొడక్షన్ లెవెల్స్ తక్కువ, ఇప్పుడు ఎక్కువ అంతే. దాంట్లో థియరీలో ఏం మారలేదు, కానీ సినిమాలో కూడా అంటే కొంచెం ట్విస్ట్ దాంట్లో చాలా బాగుంటుంది. మ్యాజికల్ ఉంటుంది అనమాట. ఎంతంటే కోర్టులో అరే ఎప్పుడురా ఇది అంటే ఆ ఫీలే బాగుంటుంది అనమాట. చాలా క్రియేటివ్గా ఉంటుంది. దీంట్లో అంత క్రియేటివిటీగా అనిపించలేదు. అంటే ఆ ట్విస్ట్ చాలా ఈజీగా అయిపోయింది అనమాట. కానీ సినిమా అయితే బాగుంది. సినిమా 250 రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చిన వాడికి హ్యాపీ అనిపిస్తుంది. కానీ ట్విస్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. అరే అప్పుడే ఎండ్ అని వేసినాడు ఏంది అనిపించింది. అంటే దట్ మీన్స్ ఇంకా ఉంటుందేమో అనుకున్నాం. ఐ థింక్ 3కి ఎక్స్పెక్ట్ చేశారేమో. అదే పర్ఫార్మెన్స్ అండి. పర్ఫార్మెన్స్ వాళ్ళు హిట్ కొట్టారు కాబట్టే కదా సెకండ్ కూడా. కానీ దీంట్లో ఏంటంటే దాంట్లో మేకప్ తక్కువ వేశారు, దీంట్లో ఎక్కువ వేశారు. ప్రొడక్షన్ లెవెల్స్ కట్టుకున్నాయి అనుకుంటా. ఏంటండి రొమాన్స్ ఏమి ఉండదండి, కిస్సెస్ ఉన్నాయి అంతే. దట్ మీన్స్ బౌల్డ్గా ఏం చూపించలేదు. బాగుంది, చూసిన థియరీలో విజువల్లో బాగుంది. కామిక్ టైమింగ్ కూడా బాగుంది. కామిక్ అంటే సాంగ్స్ మూవీ వాస్ గుడ్, బాగుందండి. చూడటానికి బాగుంది. కామెడీ ఈజ్ వెరీ గుడ్, మ్యూజిక్ ఈజ్ గుడ్. ఎంజాయ్ చేసాం. బీట్స్ ఆ తెలంగాణ స్టైల్ని బాగా ఎంజాయ్ చేసాం. ఇట్ వాస్ రియలీ గుడ్. సో ఫస్ట్ కంటే 2 బాగుంది, స్క్వేర్ బాగుందా? లేదు, స్క్వేర్ అంటే ఫస్ట్ టైం మేము ఎక్కువ కనెక్ట్ అయ్యాము. సెకండ్ ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేసాం. అది కొంచెం డల్ అనిపించింది. లాస్ట్ కొంచెం డల్ అనిపించింది. సో ఓవరాల్ మూవీ ఎలా ఉంది? గుడ్. పార్ట్ 3లో లాస్ట్ రిపీట్ చేయకుంటే బాగుంటుంది, సేమ్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. మళ్ళీ లాస్ట్ రిపీట్ చేసేసరికి ఇంకా ఏముంది అన్నట్టు అనిపించింది. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. బట్ బాగుంది, ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము. పార్ట్ 3 ఒకవేళ చేస్తే మాత్రం ఏంటంటే ఇంకా ఫ్రెష్నెస్ ఉంచండి, ఓల్డ్ కాకుండా ఇంకేదైనా డిఫరెంట్ స్టైల్లో వస్తే బాగుంటుంది. అంత సేమ్ స్టైల్ని రిపీట్ చేసినట్టు అనిపించింది. అది రిపీట్ చేయకుండా ఇంకో కొంచెం డిఫరెంట్ వేలో, డిఫరెంట్ స్టోరీతో డిఫరెంట్గా వస్తే ఇంకా బాగుంటుంది. యూత్ఫుల్ ఆడియన్స్కి ఓకేనా, లేదా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడొచ్చా? యూత్ఫుల్ ఆడియన్స్కి అయితే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. పేరెంట్స్కి నచ్చదు. పేరెంట్స్కి నచ్చదు, యూత్కి నచ్చుతుంది. ఓన్లీ టేక్ ఇట్ ఈజీ గో అనే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. అంతే. ఏ సీన్ అంటే అతను హర్ట్ అవుతుంటాడు కదా, ప్రతిసారి నేనే అవ్వాలా అంటే ప్రతిసారి నేనే ఫూల్ అవ్వాలా అనే దగ్గర నాకు కొంచెం అనిపించింది. ఎవ్రీ టైం నేనే ఫూల్ ఎందుకు అవ్వాలి అని అతను ఫీల్ అవుతుంటాడు కదా, అక్కడ కొంచెం ఏంటండి కంపారిజన్ లేదు, కనెక్టివిటీ ఎక్కువ ఉంది. ఆ కనెక్టివిటీ నచ్చలేదు, కనెక్టివిటీ ఎక్కువ ఉంది అనమాట. అదే కొంచెం డిసప్పాయింట్ అయ్యాం అంతే. బట్ ఓవరాల్ ఎంజాయ్ చేయొచ్చు. వన్ టైం వీ కెన్ హ్యావ్ ఫన్ విత్ ఈయన పాపం చాలా ఎంజాయ్ చేస్తారు. నా పక్కనే కూర్చున్నారు ఈయన. ఇక సినిమా చాలా బాగుందండి. డీజే టిల్లు ఇప్పటికీ సినిమా టీవీలో వేస్తే ఇక దానికి ఫ్యాన్స్ ఉన్నారు. సో పార్ట్ 2 ఎలా తీస్తాడు, ఎలా ఉంటుంది అని చెప్పేసి మంచి ఇంట్రెస్ట్గా వస్తే ఫస్ట్ పార్ట్ అంతా కూడా మన ఫస్ట్ పార్ట్ అంటే ఫస్ట్ సినిమా చూసినట్టే. అంటే హీరోయిన్ మారింది, సో లైనప్ అయితే అదే ఉంది. ఇంక ఇంటర్వెల్ తర్వాత లైన్లో పడింది ఒక మాఫియా, ఒక స్టోరీ లైను. అవన్నీ కూడా చూస్తే నాకు అనిపించింది ఏంటంటే దీనికి స్టోరీ అవసరం లేదు. టిల్లు అనే క్యారెక్టర్కి స్టోరీ అవసరం లేదు. తను ఒక్క సింగిల్ మ్యాన్ అనమాట, సింగిల్ ఆర్మీ లాగా డైలాగ్ డెలివరీ తోటి సినిమా హిట్ చేస్తారనమాట. అంటే ఒక
75% ఐస్ అలా క్లోజ్ చేస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అనమాట, ఒక మాటలో చెప్పాలంటే. దీనికి వంక పెట్టడానికి ఏం లేదు. ఇంకా అనుపమ అయితే మాత్రం పెద్ద గుణపం దింపిందండి, మామూలుగా కాదు. మనిషిని మింగితే బొక్కలు వస్తుంది అనమాట, అట్లా ఉంటుంది మనతోటి. అలా ఉంది చెప్పాలంటే. చాలా కొత్తగా చూపించాడు. అంటే అనుపమకి ఇప్పుడు దాకా సరైన హిట్ లేదు. ఈ సినిమా అయితే మాత్రం ఒక మైల్ రాయి అని చెప్పుకోవాలి. ఎందుకంటే తనకిచ్చిన ఎలివేషన్స్ అయితే మాత్రం ఒక 75% హీరో తనే, హీరోయిన్ తనే అనమాట. అంత గొప్పగా చూపించాడు. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే మాత్రం అద్దరు థియేటర్లో డీజే మామూలుగా అదరగొట్టలే చెప్పాలంటే. అంటే డ్యాన్సులు ఉండవు, ఫైట్లు ఉండవు, మనోడు యాక్టింగ్ స్కిల్స్ తోటే జనాలను అలా మెచ్చుకునేటట్టు చేసుకుంటాడు. చాలా రైటింగ్ అంటే డైలాగ్స్ ఎవరు రాశారో కానీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. అంటే పచ్చి రైస్ తింటే కడుపులో అన్నం ఉడికిపోతుంది. అంటే ఆ డైలాగ్స్ నిజంగా ఆయన ఎవరో తెలియదు కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే దానికే నేను కనెక్ట్ అయిపోయాను చెప్పాలంటే. ఇంకా సినిమా విషయానికి వస్తే అనుపమ చేసిన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఒక రా ఏజెంట్గా చాలా కొత్తగా చూపించారు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి ఫస్ట్ డీజే టిల్లు 1 చూసినట్టే ఉంటుంది, హీరోయిన్ ఒకటే మారుతుంది. సో ఇంకా ఇంకా ఇంటర్వెల్ తర్వాత నుంచి లైన్లో పడుతుంది. కొత్తగా ఉంది, కొత్తగా చూపించాడు. అంటే దీనికి ఇంకా 3-4 వచ్చినా కూడా పర్వాలేదు, యాక్సెప్ట్ చేస్తారు. నాకు అనిపించింది ఏంటంటే ఏంటది కెమెరా వర్క్ అండి. అసలు ఎంత కొత్తగా తీసాడంటే కొన్ని షాట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంకా నాకు ఒకటే ముక్కలో చెప్పాలంటే పెళ్ళి కాకముందే తల్లి తండ్రి అవ్వకుండా ఒక చిన్న మెసేజ్ ఇచ్చాడు అనమాట. సో అది ఎలా ఉందంటే చాలామంది ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఉన్నారో చూపిస్తున్నారు కదా, అంటే అమ్మాయిలని కాదు అబ్బాయిలు కూడా అలాగే ఉన్నారు. కానీ ఇందులో ఇచ్చిన మెసేజ్ ఏంటంటే పెళ్లి కాకముందే ప్రెగ్నెన్సీ వస్తే ఎలాంటి రిస్క్ పడతారనే చూపించాడు అనమాట, క్లియర్ కట్గా చెప్పాలంటే. సో అది ఒకసారి సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే మోసం చేస్తున్నారు. అంటే ఒక రాధిక ఆల్రెడీ పెద్ద గుండెల్లో పెద్ద ముద్ద పెట్టింది చెప్పాలంటే. ఇందులో ఇద్దరు రాధికలు ఒకే ఫ్రేమ్లో చూస్తే ఎలా ఉంటుందో మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఇద్దరు ఆ పాత రాధిక కూడా వస్తుంది. సినిమా నాకు చూసినప్పుడల్లా అనిపించింది ఏంటంటే ఎక్కడ బోర్ లేకుండా, ఇంత కూడా మనకి చిరాకు రాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా డైలాగ్స్ తోటే సినిమాని బోర్ కొట్టకుండా చూపించడం అది డైరెక్టర్ గొప్పతనం చెప్పాలంటే. ఎందుకంటే ఆ ఫ్రేమ్ పెట్టడం కానీ అంటే ఎక్కడ ఆ షార్ట్లు కూడా రోడ్డు మీద నైట్ మోడ్ ఇవన్నీ చూపించినప్పుడు ఎక్కడ బోర్ లేదు చెప్పాలంటే. ఇంకా ఫస్ట్ పార్ట్ అంటే పార్ట్ 1 కొంచెం అటు ఇటుగా బోర్ కొట్టింది కానీ అంటే ఒక 7తో సినిమా కూడా తీయచ్చు అని చెప్పి ఇప్పుడు ఈ సినిమా చూపించాడు. సో ఓవరాల్గా చెప్పాలంటే సినిమా చాలా బాగుంది. రేటింగ్ అయితే మాత్రం మీరు అడగముందు ఇస్తుందా మనస్ఫూర్తిగా 5/5 అనమాట. బాగుందండి, చాలా బాగుంది. సినిమా సినిమా అయితే చాలా బాగుంది. కానీ ఏంటంటే ఆ పార్ట్ 1లో ఉన్నట్టు సర్కిల్ అనేది అలాగే తిరుగుతుంది. బట్ రొటీన్ కొద్దిగా వేరే వాళ్ళ క్రిటిక్స్ కానీ వాళ్ళకన్నా అనిపించవచ్చు. కానీ ఇది ఏంటంటే నార్మల్ పీపుల్ ఎంజాయ్ చేస్తున్నారా లేదనేది చూడాలి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నారు. ఫుల్ మనం థియేటర్కి వచ్చేదే ఎంజాయ్ చేయనిక. అలాంటి కామెడీ కానీ పంచులు కానీ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. ఒకటి పంచులు పడిపోతే అయిపోయి రాత్రిని మించిపోయినట్టు అనిపించింది. ఇంకోటి ఏంటంటే మన అనుపమ తన ఎంట్రీ ఉంటుంది 2 గంటలతోనే, అప్పుడు లక వేస్తాడు. ఆ సీన్ మాత్రం ఎక్సలెంట్ ఉండే. ఒక ఎంట్రీ ఉంటుంది, అది మాత్రం ట్విస్ట్ అనేది రివీల్ చేయకూడదు. ఎందుకంటే ఆ ట్విస్ట్లు కానీ వాళ్ళ ఎంట్రీ కానీ అవన్నీ కూడా ఈ సక్సెస్ అవుతుంది అక్క, పక్కా అవుతుంది. ఎందుకంటే 1 కన్నా 2నే బాగా అనిపించే. 1లో కొన్ని ట్విస్ట్ ఒకటి ఉంటుంది కదా అక్కడ, డబ్బులు ఇచ్చి బెదిరించి, అది కన్ఫ్యూజింగ్గా అనిపించలేదు నాకు. కానీ దీంట్లో మాత్రం ఆ ట్విస్ట్లు అనేవి రివీల్ అయినప్పుడు అది కన్ఫ్యూజింగ్గా అనిపించింది. చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ హాఫే బాగుంది అనుకుంటే సెకండ్ హాఫ్ కూడా బాగుంటుంది. మంచి సాంగ్స్ కూడా, రింగుల చుట్టూ చూసి పడిపోయాను, డీజే టిల్లు చూడు అనే పాటలు కూడా లాగైతే ఏం అనిపించలేదు. నాకైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఉండా. అనుపమ అయితే బాగా ఫుల్ ఇంకా రొమాన్స్ సీన్స్ అయితే ఉండేవి. ఫుల్ ఫ్యాన్స్కే కొద్దిగా డిసప్పాయింట్ అట్లా అని కాదు, ఫుల్ వాడేశాడు బాగా సిద్ధు దొన్నగడ్డ అయితే. అంటే నేనేమంటున్నా అది కాదు ఆక, నేను అనేది సినిమా బాగా వాడిండు ఆయనకు అనుకూలంగా అని అంటున్నా. అట్లా అంటున్నా. సినిమా బాగుంది, ఫుల్ దుమ్ములు పడేసింది నిజంగా. అంటే మంచి టైమింగ్స్ మాత్రం నిజంగా. అంటే ఆ యాస కానీ ఆ ఎనర్జెటిక్ కానీ చాలా బాగా అనిపించాయి. కొద్ది యాస అనేది పార్ట్ 1లో ఎక్కువ ఉంటుంది. దీంట్లో అది ఒక 2 ఉంటుంది. మనం ఏదనేది ట్విస్ట్ కొద్ది చెప్తే ఏంటంటే పోయి చూసుకోనికి అంత ఇంట్రెస్ట్ ఉండదని, ఏది కూడా చెప్పకుండా ఉండడం బెటర్ అని నాకై. బట్ పోయి చూస్తే మాత్రం ఎంజాయ్ అయితే ఫీల్ అయితే, కామెడీ అయితే బాగుంది. బట్ కొందరు రొటీన్ అనుకునేది పక్కన పెట్టి సినిమాలా చూస్తే బాగుంటుంది అండి.